నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమకు నోటీసులు ఇవ్వడంతో మల్కాజ్గిరి ఎంపీను కలిసిన కొంతమంది పేదల జోలికి వస్తే కబర్దారంటూ హెచ్చరించిన ఈటెల రాజేందర్. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు. నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సంయుక్త దాడులు. నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేసిన అధికారులు. టీడీపీ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు షాకోస్ నోటీసులతో జలకిచ్చిన ఎస్పీ. అధికారిక హోదా లేకుండా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం. ఆకట్టుకునే ప్రదర్శనలతో ఆరంభమైన పారాలింపిక్స్. భారత బృందానికి నాయకత్వం వహించిన సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్. మార్కెట్లలో ఒడిదుడుకులు. ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్ సూచీలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంఘాలతో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో ఈ ప్రత్యేక భేటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రజా సంఘాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలపై సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వారికి వినతి పత్రాలు అందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ని గురువారం కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవడం, మరోవైపు కవిత అరెస్ట్, ఇంకోవైపు లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అయితే చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ ముఖంలో ఇవాళ ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని, చివరికి సత్యమే గెలిచిందని చెప్తున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారింది. పేదలకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి, వీళ్ళ జోలికి వస్తే కబర్దారని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క ఎన్కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు? ఈ పేదలు మీ మేధావులకు కనిపించడం లేదా? సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు ఈ పేదలను కూడా చూపించండి. 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే కబర్దారని మీడియా ఎదుట హెచ్చరించారు. హస్మత్ పేట, బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి వాళ్ళ ఇళ్లలో పరిశీలించిన ఈటెల వాళ్ళ దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చారు. పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు, వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు.
చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళొక 17 సంవత్సరాలు, వీళ్ళొక 9.5 సంవత్సరాలు తీసేస్తే 44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను, పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. చిత్తూరు జిల్లా ప్రాధికార సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో కూడా ఆసక్తి కనబరచాలని, నేటి యువ క్రీడాకారులే రేపటి మరో ధ్యాన్ చంద్ కాగలరని తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్ల ఏర్పాటుకు, మరిన్ని అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. దీన్ని కోచెస్ అడిగాము, మన డెవలప్మెంట్ స్టేడియం అడిగాము. అన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందిస్తూ డెఫినెట్గా మన చిత్తూరుని ఒక మంచి మోడర్న్ స్పోర్ట్స్ హబ్గా చేద్దామని ఎంపీ గారు హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ నుండి మళ్ళీ ఈ వివిధ కార్యక్రమాలు ఇంకా స్పోర్ట్స్లోకి పోవడం ఎంపీ గారికి ఇష్టంగా ఉంది. ఇక్కడ పక్కనే గురుకులం పాఠశాలలో ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు నియర్లీ 50 లక్షల ఖర్చుతో ఒక గురుకులం స్కూల్లో ఒక బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ చూస్తాను. సంతోషంగా మేమంతా ఇవి ఈవెంట్లో పాల్గొనడానికి అందరూ సంతోషంగా. హైదరాబాద్ లో ఇంటికి చేరుకున్న అనంతరం తన అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. రాఖీ పండుగ రోజున కవిత జైల్లో ఉండి రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను కేటీఆర్ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. ఈ ఫోటోను కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాఖీ పండుగకు సంపూర్ణత చేకూరింది అని పేర్కొన్నారు. కవితను ఇంటి వద్ద కలిసిన వారిలో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, భారత జాగృతి నాయకులు ఉన్నారు. కవిత హైదరాబాద్ రాక సందర్భంగా ఫైటర్ కు స్వాగతం అంటూ నగరం మొత్తం కవిత ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఆమె ప్రజా ప్రతినిధి కాదు, ప్రభుత్వ అధికారి కూడా కాదు. అయినా ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని అధికార దర్పం ప్రదర్శిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గట్టిపాటి లక్ష్మి నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఏకంగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలకు వెళ్లి అక్కడి ఫైళ్లను పరిశీలించారు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్ కుర్చీలో
కూర్చొని సూపరింటెండెంట్ పేషెంట్ లా ఎదురు కుర్చీలో మరో 2 డాక్టర్లను నిలబెట్టి మాట్లాడారు. సూపరింటెండెంట్ సైతం ఆమె ముందు చేతులు కట్టుకుని మరీ అపార విధేయతను చాటుకున్నారు. ఆమె ముందు సూపరింటెండెంట్ ఇలా సాగిలపడటం చూసిన ఆసుపత్రి సిబ్బంది, అధికారులు విస్తుపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఆర్సీపురం పటాన్చేరు డివిజన్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. ఆర్సీపురం పరిధిలోని రాయి సముద్రం చెరువు, పటాన్చేరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులను మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. వారితో పాటు ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరలింగంపల్లి జోనల్ కమిషనర్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చెరువులోని గుర్రపు డెక్కాను తీసివేసి చెరువులను సుందరీకరించాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా పటాన్చేరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ స్థానికంగా దోషం చెరువు పూర్తిగా కబ్జా అయిందని, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మేయర్ కు ఫిర్యాదు చేశారు. మేయర్ ఇరిగేషన్ అధికారులకు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, కమిషనర్ సురేష్ ను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉత్సవాల గురించి మీ అందరికీ తెలుసు. 10 రోజులుగా ఈ ఉత్సవాలు జరుపుకోబోతున్నాం మనము. అయితే 7th నుంచి కూడా 17th వరకు ఏమేమి ఏర్పాట్లు జిహెచ్ఎంసీ తరఫున కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ సమన్వయంగా పోతూ, అంటే ఈరోజు చెరువులు అంటే ఎక్కడైతే మనము వినాయక నిమజ్జనాలు అవుతున్నాయో ఆ ప్లేసెస్ చూడడానికి రావడం జరిగింది. ఈరోజు శేర్లింగంపల్లి జోన్ లోపల ఎన్నైతే చెరువులు ఉన్నాయో, మరి దాంట్లోపల పక్కన మనం బేబీ పాండ్స్ ఏవైతే కట్టామో అవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, అండ్ మరి కార్పొరేటర్ ఇక్కడ మెట్టు కుమార్ గారు కానివ్వండి, పుష్ప గారు కానివ్వండి, అండ్ ఇతర కార్పొరేటర్లతో కూడా మేము అందరితో ఒక మీటింగ్, అంటే అందరు కూడా నాతో రావడం, ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. వాళ్ళతో సహా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ ఎన్ని వినాయకులు, ఒక్కొక్క చెరువులో ఈ బేబీ పాండ్స్లో ఎన్ని వినాయకులు నిమజ్జనం అవబోతున్నాయి, దానికి కావాల్సిన ఏర్పాట్లు జిహెచ్ఎంసీ ఏ ఏర్పాట్లు కావాలన్నది మేము కార్పొరేటర్ల ద్వారా మేము తెలుసుకుని వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయాలని వెరీ క్లియర్గా మా ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్, జోనల్ కమిషనర్ కానివ్వండి, డీసీ గారు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో అన్నీ ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ లోపల అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ కంప్లైంట్స్ ఏంటంటే మీరు గుర్రపు డెక్కలు అని అంటున్నారు. లేక్స్ లోపల మేము క్లియర్గా, మీ అందరికీ తెలుసు, మేము లేక్స్ని అంటే కాపాడుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మా కార్పొరేటర్స్ కూడా ఎంత మంచి సహకరిస్తున్నారంటే మాతో ఎక్కడ కబ్జా అవుతుంటే కానీ మాకు ఇమీడియట్గా చెప్పడము, మా ఆఫీసర్స్కి మేము ఇన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మేము కాపాడుతూ వచ్చి, అదే కాకుండా వీటిని ఎట్లా డెవలప్ చేసుకుని వీటిని ఎట్లా అంటే ఒక టూరిజం స్పాట్ లాగా ఎట్లా చేయాలి, ఇంకొక బోట్ రైడింగే కానివ్వండి, అంటే ఒక పబ్లిక్ ఈరోజు అలసిపోయి వచ్చినాక ఒక స్పాట్ ఉండాలి, ఆ స్పాట్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద కానివ్వండి, కొందరు బిల్డర్స్ త్రూ మేము మాట్లాడుతున్నాము. సో ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయక నిమజ్జనం పైన మోర్ కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా సాఫీగా పబ్లిక్కి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పుడైతే వాళ్ళు నిమజ్జనంకి వస్తారో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నిమజ్జనం జరుపుకోవాలనేసి మేము ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వెలిసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన జ్యోతుల నెహ్రూకు ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 109 సంవత్సరాలు చరిత్ర కలిగిన పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, గ్రామస్తులంతా ఏకమై అమ్మవారి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. వచ్చే కాలంలో అమ్మవారి ఉత్సవాల్లో ప్రభుత్వం భాగస్వామ్యమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. పైడితల్లి అమ్మవారు 109వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ యువతంతా కలిసి ఎక్కడ ప్రభుత్వ సహాయం అనేది 10 రూపాయలు లేకుండా అందరూ సమైక్యంగా చందాలు వేసుకొని
ఈ గుడి నిర్మాణం చేయడమే కాకుండా మరి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తున్నటువంటి సందర్భం నేను మనస్ఫూర్తిగా నేను యువతలందరినీ కూడా కమిటీని అభినందిస్తున్నాను. అలాగే ప్రభుత్వ సహకారం లేకుండా జరిగింది అనకుండా ఉండే విధంగా నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. తూప్రాన్ పురపాలక పరిధిలో గృహ వాణిజ్య దుకాణాల పన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పెంచడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి, వైస్ చైర్మన్ నందల శ్రీనివాసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు మున్సిపల్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ కుయుక్తులు పన్నుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు తగ్గించాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిన విషయం మాజీ చైర్మన్ కు తెలవకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. చేయడం జరిగింది. ఇక్కడ ఆఫీస్ యొక్క విధులను అక్రమంగా ఆటంకం కలిగించడం జరిగింది. దానికి మేము వివరణ ఇస్తూ ఏంటంటే ఇప్పుడు తన మతి సిమితం లేనట్టు బిహేవ్ చేస్తున్నాం. పచ్చకామెర్లు ఉన్నవాడికి ఎప్పుడు లోకమంతా పచ్చగా పడుతున్నట్టు ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి ఒపీనియన్, మా మీద వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏ విధంగా దూసుకెళ్ళాలి జనాల్లోకి, ఇన్ని రోజులు చేసినా నేను జనాలు ఎట్లా మర్చిపోవాలి, నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్, నువ్వు మానుకో. ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు. తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టిరు కానీ అమాయకులు వారు. ఎవరు ఏందో నిజాల మీద బయట అవిశ్వాసం పెట్టిన రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు, స్వీట్స్ పంచుకున్నారు. అదే నీ పడాన్పల్లినే నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకో. ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బాధ్యత గల మనుషుల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నందుకు మీ కౌన్సిల్ సీట్లో గురించి ప్రశ్నించండి. ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలం నాగినేడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అప్పన్నపేట ఆధ్వర్యంలో సొసైటీ సొంత నిధులతో 20 లక్షలతో గోదాం నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాగినేడు గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. విడతల వారీగా గ్రామంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తామని, త్వరలోనే గోదాం అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తానని హామీనిచ్చారు. జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞాన అనే కార్యక్రమం తీసుకొని తిరిగినప్పుడు మీ గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా చెప్పినాం, ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కూడా చెప్పినాం. మీ విజ్ఞానాన్ని గెలిపించుకునే బాధ్యత మీరు. గెలిచినాక వడ్ల కటింగ్ ఉండదు, కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మీకు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం పంట కానీ యాసంగి పంట కానీ 2 పంటలలో కూడా మరి వడ్ల కటింగ్ లేకుండా మీకు అందరికి రాగినేడు గ్రామంలో రైతులందరికీ కూడా మరి దించిపిచ్చి రైస్ మిల్క్ వడ్లు పంపిస్తాం. మరి ఏం మారింది? అప్పుడున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వేయండు, మీరు గెలిపించుకున్న విజయాన్ని నచ్చింది. ఏమైనా కాంటాలు మారినాయా, రైస్ మిల్లులు మారినాయా, ఐకేఎఫ్ సెంటర్లు మారినాయా, సింగిల్ సెంటర్లు మారినాయా, ఏం మారిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది రైతు రుణమాఫీ చేస్తాం, పక్కా చేస్తాం అన్నాడు. రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పి దాదాపు నెల 15 రోజుల నుండి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో కొంత చాలామందికి ఆధార్ కార్డు నంబర్ తప్పేసినాయి. 1,40,000 వరకు అకౌంట్లు ఉన్నాయి. వాటితో పాటు రేషన్ కార్డు లేని 1,30,000 నుంచి 1,40,000 మధ్యలో అవి కూడా చాలామంది రైతులు అవి ఉన్నాయి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల అకౌంట్లు అవి కూడా 5-6 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దశల వారీగా మేము రైతు రుణమాఫీ చేయడానికి
ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం ఐకేపీ వివోఏలకు కనీస వేతనం పెంచాలని మహబూబాబాద్ వివోఏ అధ్యక్షులు నీలం కృష్ణవేణి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వివోఏలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐకేపీ వివోఏ సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ వివోఏల సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వివోఏల సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో గెలిపించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు కనీస వేతనం 26,000, ఆరోగ్య ప్రమాద బీమాలను కల్పించడం, సిర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలందరూ వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆ పీడీ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 4,36,000 గ్రూపుల్ని ఆ గ్రూపుల్లో 46.5 లక్షల మంది సభ్యులని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నది ఐకేపీ వివోఏలు. 17,606 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వివోఏలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో గతంలో ఉన్న టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు వాళ్ళ ఐకేపీ వివోఏలు శ్రమదోపిడికి గురవుతారు, వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. అందుకోసమనే ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఇవాళ వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం. తర్వాత రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రధానంగా ఈరోజు ఇవాళ ఐకేపీ వివోఏలో పనిచేసే వాళ్ళు కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలని, అదేవిధంగా సెర్ఫ్ నుంచి వాళ్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్లకు ఇవాళ ప్రమాద బీమా, అదే ఆరోగ్య బీమా కల్పించాలని, అలాగే వాళ్ళు సెర్ఫ్లో పనిచేస్తున్న సందర్భం గత ప్రభుత్వం హామీ ఇచ్చింది 5,000 రూపాయల వేతనం ఇస్తాం, అదేవిధంగా ఆ సమాఖ్యల నుంచి కూడా వేతనం, కానీ ఇవి అమలు కావడం లేదు. అందుకోసం ఇవన్నీ అమలయ్యేటట్లు ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ పోరాటాన్ని ప్రారంభించినాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ సమస్యల్ని పరిష్కరించాలని, లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ ఆదేశాల మేరకు టీజీఎంసీ తనిఖీ బృందం పెద్దపల్లి, సుల్తానాబాద్లలో నకిలీ అల్లోపతి వైద్యులు నిర్వహించే ఆసుపత్రులపై తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పెద్దపల్లి జిల్లాలోని లోటస్ హాస్పిటల్, పురుషోత్తం, ఇమ్రాన్ బోన్ సెట్టింగ్ సెంటర్, వైఎస్ అజీజ్ క్లినిక్, సుల్తానాబాద్ లోని నీలకంఠేశ్వర్ మెడికల్ షాప్ లో ఆర్ఎంపీ మల్లేశం నిర్వహించే ఆసుపత్రి, మణికంఠ క్లినిక్ చిన్న రమేష్ పేరుతో అర్హత లేకుండా నిర్వహిస్తున్న పలు ఆసుపత్రుల్లో వైద్య అర్హత లేని డాక్టర్లు వైద్యం చేస్తున్నారని వెలుగులోకి వచ్చిందని తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. ఈ తనిఖీల గురించి సమాచారం తెలుసుకుని నకిలీ వైద్యులు వారి క్లినిక్లు, ల్యాబ్స్, పర్మిషన్ లేని మెడికల్ షాపులు మూసివేసినట్లు పేర్కొన్నారు. అర్హత లేని వారు వైద్యులుగా చలామణి అవుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించామని తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. ఎన్ఎంసీ చట్టం 34, 54 సెక్షన్ల ప్రకారం వీరిపై కేసు నమోదు చేయనున్నామని తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకుని బయట ప్రాక్టీస్ చేయాలి. ఎవరు రిజిస్ట్రేషన్ ఎందుకు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? రిజిస్ట్రేషన్ చేయడానికి ఇస్తారు, అవసరం చేయడానికి ఇస్తారు. అవసరం అయిపోయాక తీసుకుపోయి అవసరం సర్టిఫికేట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడైపోయింది? 23 అయిపోయిందా? జిల్లాలో అయిపోయింది. అప్పుడే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. లీగల్ కరెక్ట్ అయితే నీకు తెలుసా లేదా? పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షాకోజ్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు. చిలకలూరిపేట టౌన్ రూరల్ సిఐలు సుబ్బనాయుడు, రమేష్, ఎస్ఐలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు రేసింగ్ పై తనకున్న మక్కువను హీరో అజిత్ మరోసారి చాటుకున్నారు.
తన ఆడి కారులో కళ్ళు చెదిరే వేగంతో దూసుకెళ్లాడు. ఏకంగా గంటకు 234 కిలోమీటర్ల వేగంతో అజిత్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను అజిత్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఎన్న స్పీడ్ తల అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అంత స్పీడ్ తో అజిత్ కారు ఎక్కడ నడిపాడనే వివరాలు తెలియరాలేదు. అయితే ఈ సంఘటన తప్పకుండా విదేశాల్లోనే జరిగి ఉంటుందని అభిమానులు చెప్తున్నారు. విదేశీ రోడ్లపై వాహనాలు గంటకు 150-200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం సాధారణమే. అక్కడి రోడ్ల నిర్మాణంలో ప్రత్యేకతల వల్ల ఆ వేగంతో వెళ్లడానికి వీలవుతుంది. కాగా ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బైక్, కార్ రేసింగ్ పై ఇష్టంతో అజిత్ ఇంటర్నేషనల్ FIA రేసింగ్ ఛాంపియన్షిప్లలో పాల్గొన్న విషయం గుర్తు చేశారు. ఆయన శిక్షణ పొందిన రేసర్ అనే విషయం తెలియని అభిమానులు ఆయనను అనుకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసి ఆయన అభిమానులు ఇండియన్ రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్ల రేస్ కు ప్రయత్నించే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. పారాలింపిక్స్ 2024 విశ్వ క్రీడల సరంభం ప్రారంభమైంది. పారిస్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలతో మొదలైంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పారాలింపిక్స్ 2024ను ప్రారంభించినట్లు గురువారం ప్రకటించారు. ఫ్రాన్స్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా ప్రారంభ కార్యక్రమంలో 167 దేశాలకు చెందిన మొత్తం 4400 మంది పారాలింపియన్లు పాల్గొన్నారు. చాంప్స్ ఎలిసిస్ నుంచి ప్లేస్ డి లా కాంకోట్ మైదానం వరకు కవాతు చేశారు. భారత్ బృందానికి పారా అథ్లెట్లు సుమిత్ ఆంటిల్, భాగ్యశ్రీ జాదవ్ నాయకత్వం వహించారు. 12 విభిన్న క్రీడలలో 84 మంది అథ్లెట్లు ఈసారి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒలింపిక్స్ లో ఇంత పెద్ద సంఖ్యలో భారత పారా అథ్లెట్లు పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా తొలి రోజున భారత అథ్లెట్లు పలు విభాగాల్లో తలపడనున్నారు. భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లలో ఒడిదుడుకుల ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీపై పడింది. సెన్సెక్స్ 73 పాయింట్ల వృద్ధితో 81,785 వద్ద ముగియగా నిఫ్టీ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 25,052 వద్ద స్థిరపడింది. ఇవాల్టి ర్యాలీలో నిఫ్టీ ఓ దశలో జీవనకాల గరిష్టం 25,129 పాయింట్లను తాకింది. ట్రేడింగ్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల షేర్లు లాభాలు అందుకోగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎనర్జీ, FMCG షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. విప్రో, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్, HCL టెక్ లాభాల బాటలో పయనించగా ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు చవిచూశాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమకు నోటీసులు ఇవ్వడంతో మల్కాజ్గిరి ఎంపీను కలిసిన కొంతమంది పేదల జోలికి వస్తే కబర్దారంటూ హెచ్చరించిన ఈటెల రాజేందర్. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు. నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సంయుక్త దాడులు. నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేసిన అధికారులు. టీడీపీ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు, షాకోస్ నోటీసులతో జలకిచ్చిన ఎస్పీ. అధికారిక హోదా లేకుండా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం. ఆకట్టుకునే ప్రదర్శనలతో ఆరంభమైన పారాలింపిక్స్. భారత బృందానికి నాయకత్వం వహించిన సుమిత్ ఆంటిల్, భాగ్యశ్రీ జాదవ్. మార్కెట్లలో ఒడిదుడుకులు, ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్ సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.